రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈరోజు ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. విజయనగరం నుండి శాంతి గారు స్ప్రౌట్స్ మసాలా ఏదన్నా కాంబినేషన్ లో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. స్ప్రౌట్స్ తో కాంబినేషన్ లో మసాలా కర్రీ. ఆలూతో ఆలూ స్ప్రౌట్స్ మసాలానా? చాలా బాగుంటుంది. వావ్. ఓకే. ఆలూ స్ప్రౌట్స్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలూ స్ప్రౌట్స్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన పెసలు 1 కప్పు, టమాటా పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎస్. ముందుగా ఆయిల్. ఆలూ స్ప్రౌట్స్ మసాలా. వావ్. నార్మల్గా మనం చాట్లో ఇలాంటి వాటిలో మనం ఈ కాంబినేషన్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కర్రీలో చూస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు ముందుగా. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. సో మసాలా అన్నారు కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఓకే. సో నార్మల్గా స్ప్రౌట్స్ అనేది అన్ని వెజిటబుల్స్కి సూట్ అవ్వవా అండి? లేదండి. సో కొన్ని రకాల వాటికి అవి కరెక్ట్గా సరిపోతాయి. ఆలూకి ఇంకా ఆలు, తర్వాత గోబీతో చేసుకోవచ్చు. గోబీ అండ్ స్ప్రౌట్స్. పాలక్తో, క్యాప్సికమ్. క్యాప్సికమ్తో కూడా సరిపోతుంది. ఓకే ఓకే. సో అన్నిటి కూడా సూట్ పర్టికులర్గా కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి, దానికి మాత్రమే బాగుంటాయి అంటే. అవునండి. ఓకే. సో ఇది రోటీకి అయితే బాగుంటుంది అనుకుంటాను కదండి కర్రీ? ఎస్ అండి. రోటీకి చాలా బాగుంటుంది. రోటీకి చాలా బాగుంటుంది. అంటే రైస్తో కూడా తీసుకోవచ్చు. సో నార్మల్గా కర్రీస్ తినేవాళ్ళు ఉంటే హ్యాపీగా అలా కూడా తినేయచ్చు. సో అప్పుడు కొంచెం మసాలా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకొని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు స్ప్రౌట్స్ అండి, ఇక్కడ పెసలు వాడుతున్నాం. ఓకే. కావాల్స్తే మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఓన్లీ పెసలు మాత్రమే యూజ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కర్రీకి సరిపడా మొత్తం ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఇక్కడ మసాలా అన్నారు కాబట్టి ఎలాంటి మసాలా యూజ్ చేస్తున్నారు? సో ఇక్కడ గరం మసాలా పొడి యూజ్ చేస్తాం. గరం మసాలా పొడి. సో గ్రేవీ బేస్ వచ్చేసి టొమాటో. సో దీనికి టొమాటో బేస్ అయితే బాగుంటుందంట. బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి పెసలు కొంచెం మనకి అవి పచ్చివాసన పోయి కొంచెం వేగాలి. అవునండి. ఓకే. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే ఓకే అండి. మరి వేగేలోపు మీకోసం ఒక చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ని ఎక్కువగా కాంతి ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వాటి స్మెల్ తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు చీకటి ప్రదేశంలో ఉంచితే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎప్పటికీ చక్కటి స్మెల్తో బాగుంటాయి. చిట్కా చూసాం కదా. ఓకే. ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసాయి కదా. సో దీంట్లో ఇప్పుడు టమాటో ప్యూరీ. ఓకే. లేదు ఇక్కడ మనకి గ్రేవీ ఇలా బేస్ లేకుండా నార్మల్గా మనం అలా డ్రైగా కూడా తీసేసుకోవచ్చు అండి. చేసుకోవచ్చు అండి. ఓకే. సో గ్రేవీ కాకుండా మనకు కొంచెం అలా మీరు చెప్పినట్టుగా కొంచెం డ్రైగా కావాల్స్తే అప్పుడు ఇలా టమాటో పేస్ట్లా కాకుండా చిన్న చిన్నగా టమాటో ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో బేస్ కాకుండా టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఓకే. అంటే కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి నేను ప్యూరీ చేశాను. టమాటో పేస్ట్లా చేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను. కావాలంటే ఇందాక మీరు చేసిన అంటే టొమాటో ప్యూరీ వేయకముందు ఏదైతే ఉందో సేమ్ అది మనం స్నాక్లో కూడా తీసేసుకోవచ్చు కదండి. తీసేసుకోవచ్చు అండి. సో నార్మల్గా స్ప్రౌట్స్ డైలీ ఒక కప్ అన్న తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా, అలా కాకపోతే హ్యాపీగా ఇలా కూడా చేసుకుని తినవచ్చు. ఇలా కర్రీస్లలో కానీ కొంచెం లైట్గా వేపుడులో. ఓకే. సో ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ ఉడికించి చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసారు. అవునండి. ఓకే. ఇది కావాలంటే ఇలా పెద్ద ముక్కలుగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు కదా. చాయిస్ అండి. అంటే కొద్దిమంది కొంచెం పెద్దగా ఉంటాయి ఇష్టం, కొద్దిమందికి మీడియంగా, కొద్దిమంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు. వాళ్ళ చాయిస్ని బట్టి ఇలాగనే చేసుకుంటారు. ఓకే. గరం మసాలా పొడి. సో దీనికి రకరకాలుగా చేసుకుంటుంటారు గరం మసాలా పొడి. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే యాలకులు, షాజీరా, లవంగాలు, చెక్క, కొద్దిమంది ధనియాలు కూడా కలుపుతారు, కొద్దిమంది జీలకర్ర కలుపుతారు. సో అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇది ధనియాల పొడి. ఓకే. ఓకే అండి. సో ఇక్కడ అంటే చాలా మంది కూడా బంగాళదుంప చెక్కు తీసేసి ఉడికిచ్చేసుకొని లేదా అలా డైరెక్ట్గా చేసేస్తుంటారు. సో అలా కాకుండా
చెక్కుతో పాటుగా అంటే తొక్కుతో పాటుగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓ ఓకే. కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిది. సర్ణ గారు కూడా చెప్తూ ఉంటారు ఆలు అనేది తొక్క తీసేసి కాకుండా నీట్గా వాష్ చేసి తొక్కతోనే వండుకోవాలి అని చెప్పేసి. అవునండి. అండ్ స్కిన్కి కూడా చాలా మంచిదంట అపీల్. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఉడకాలి. ఎస్, మనకు అలా గ్రేవీలానే కావాలి కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది. అవునండి. సో అక్కడ కొత్తిమీరతో పాటు ఇంకోటి పుదీనా కూడా కనిపిస్తుంది. పుదీనా కూడా వేస్తారా ఇందులో? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. సో ఫ్లేవర్ బాగుంటుందంటారా? కొత్తిమీర మసాలా అన్నందుకు కొంచెం పుదీనా. సో ఎప్పుడు కూడా ఒకే రకమైన మసాలాలు వేసుకుంటుంటే కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది కదా. సో కొంచెం డిఫరెంట్ గా అంటే మనం అలా మార్చుకుంటూ పోతూ ఉంటే మసాలా కూడా. నార్మల్ గా మసాలా కర్రీ అనగానే నిజంగానే మీరు అన్నట్టు ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం చేంజింగ్ చేస్తాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే అండి. ఓకే, సో డిష్ రెడీ అయిపోయింది. వావ్. సో ఈ స్ప్రౌట్స్ తో పాటు ఆలు తినలేమనుకునే వాళ్ళు, అంటే కొంతమందికి ఆలు తినకూడదు అది అని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళు గోబీతో ట్రై చేయొచ్చు, గోబీ పువ్వుతో. ఓకే, ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర, పుదీనా కూడా. అంటే మన చాయిస్ ఇది. ఎస్, ఇక్కడ రెండు వాడాం కాబట్టి చాలా ఫాస్ట్ గా దిగిపోతుంది. yes అండి. ఓకే, ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ. వావ్, వేడివేడిగా ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు స్ప్రౌట్స్ మసాలా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మొలకెత్తిన పెసలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ.